బిగ్ బాస్లో ఎక్కువ కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళల్లో మణికంఠనే చెప్పుకోవాలి. 1995 జనవరి 10న ఏపీలో జన్మించారు. తన చిన్న వయసు నుంచి చాలా టాలెంటెడ్గా ఉండేవాడు. చదువు పూర్తి అయిన తరువాత సినిమాలోకొచ్చాడు. కస్తూరి అనే సీరియల్ కూడా చేశాడు. చాలానే షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు. అలాగే ప్రియస్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ఫాలోయింగ్ ఉంది. ఇది తన సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఇంకా తన కష్టాల గురించి చెప్పుకోవాలంటే అంత చిన్న వయసులోనే చాలా కష్టాలు పడ్డాడు. తన తండ్రి చనిపోవడంతో వాళ్ళ అమ్మ రెండో వివాహం చేసుకుంది. అంత చిన్న వయసులో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. తనకి ఊహ తెలిసేసరికి అక్కడ ఉన్నది వాళ్ళ నాన్న కాదు అని తెలిసింది. వాళ్ళ అమ్మ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసి అతను భరించలేకపోయాడు. ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. అంతలోనే వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది. తనకి ఒక చెల్లి కూడా ఉంది. తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు వచ్చి ఐపీసీసీ చదివాడు. మంచి జాబ్ తెచ్చుకున్నాడు. తర్వాత ప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. తర్వాత ఒక పాప కూడా పుట్టింది. వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉండగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం స్టార్ట్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత తను ఇండియా వచ్చేశాడు. తన భార్య అమెరికాలోనే ఉంది. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే తన భార్యతో బాగా ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. కాకపోతే లైఫ్లో ఇంకా సాధించాలి అని ఇండియాకి తిరిగి వచ్చేశాడు. అంతే తప్ప ఇద్దరు విడిపోయి అయితే కాదు. తన భార్య అంటే మణికంఠకి చాలా ఇష్టం. మణికంఠ బిగ్ బాస్కి రావటానికి కూడా తన భార్య ప్రియానే డబ్బులు కూడా ఇచ్చింది. ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే నా కూతురికి నేను ఏదో ఒకటి చేయాలి, తనని మంచి పొజిషన్లో ఉంచాలి. అందుకే నేను చాలా కష్టాలు పడి బిగ్ బాస్కి వచ్చాను. నన్ను టార్గెట్ చేయకండి. విన్నర్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని మణికంఠ చాలా ఏడ్చాడు. ఈ విషయంపై మణికంఠ మీద మీకున్న ఒపీనియన్ మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.